హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. నా పేరు కృష్ణ. నేను ఈరోజు ఒక టెంపుల్ దగ్గరకు వచ్చానండి. చూడండి, చూశారు కదా, ఇక్కడ తిరణాలు ఈరోజు. ఎందుకంటే ఈ టెంపుల్ దగ్గర తిరణాలు చూసారా? ఈ అబ్బాయి పోత వీడియో తీస్తుంటే నాకు వీడియో పెట్టమంట పోతున్నాడు అరస్తా. చూశారు కదా, ఇక్కడ తిరణాలండి. చూడండి, లైటింగ్ చూడండి ఎంత దూరం పెట్టారు. చూశారు కదా, మొత్తం లైటింగే. ఈ గోడ మీద చూడండి, బొమ్మలు ఉన్నాయి కదా. ఈ గోడ మీద చూస్తున్నారు కదా, ఇటు సైడు రెండు పక్కల. ఇంకో ఈ పక్క వచ్చి ఇంకో వెనక పక్క చూడండి. ఈ పక్క వచ్చి ఆ చివరి దాకా అక్కడ ఉండే చూడండి, చీకట్లో కనపడుతున్నాయి కదా, లైట్గా కనపడుతున్నాయి కదా బొమ్మలు. చూడండి, ఈ పక్క అలాగనే సేమ్ గడ ఈ పక్క గడ అట్లాగే ఉంటాయండి. కాకపోతే ఈ పక్క అసలు మీకు ఆప్షన్ లేదు కనపడేదానికి, ఎందుకంటే ఈ పక్క పూర్తిగా చీకటి అయిపోయింది. అసలు ఆ బొమ్మల గురించి ఎందుకు చెప్తున్నంటే, అసలు ఇక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం అండి ఇక్కడ చాలా భయంకరంగా ఉండేది. ఎందుకంటే చాలామంది భయపడేవాళ్ళు, నేను కూడా భయపడ్డాను. అదేంటంటే మాత్రం తర్వాత నేను బాగా ఈ పొగులు వీడియో తీసినప్పుడు మాత్రం మీకు చెప్తాను ఆ విషయం గురించి. ఎందుకంటే ఇక్కడ నేనే కాదు చాలామంది భయపడ్డవాళ్ళు, నేను కూడా అయితే దడుచుకున్నాను ఇక్కడ. ఎందుకంటే పాత రోజుల్లో ఇదంతా ఇల్లు లేవు ఇక్కడ. మొత్తం ఈ గుడిగడ లోపల ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా లోపల ఉంటుంది. లైటింగ్ చూడండి ఎంత దూరం పోయిందో, చాలా లోపల ఉంటుంది ఇక్కడ. అందువల్ల చాలామంది అసలు ఈ గుడి కాడకు కూడా అప్పుడు వచ్చేవాళ్ళు కదండి పాత రోజుల్లో, ఎందుకంటే భయపడేవాళ్ళు ఈ గుడి కాడకు రావాలని. అక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగా తిరణాలు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఏంటంటే చాలా లోపలికి ఉంటుందండి ఈ గుడి. చూడండి ఎంత దూరం పోతున్నాను. ఇంకా ఆడ నుంచి కూడా ఇటు తిరగాల, ఎదురుగా ఉంది కదా లైటింగ్, ఇది ఆడ నుంచి లోపలికి తిరగాల. అంటే ఇక్కడ తిరణాలు చేస్తున్నారు, అందువల్ల మీకు చూపిద్దామని నేను వచ్చాను. చూడండి ఎంత దూరం పెట్టారు. బాగా అయితే తిరణాలు అయితే బాగా చేస్తున్నారండి, చూపిస్తాను. అంటే డ్యాన్స్ ప్రోగ్రాం, ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు. చూడండి, ఇటు తిరిగితే ఇక్కడ నుంచి ఒక ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆడ ఉంటుంది టెంపుల్, అదే టెంపుల్. ఇక్కడ చూడండి, ఇవి కూడా అమ్ముతున్నారు. ఈ చిన్న చిన్న బొమ్మలు కూడా ఒక్కరే వచ్చినట్టున్నారు అడికి, వీళ్ళు ఒక్కరు మాత్రమే పెట్టారు. చూడండి, ఇక్కడ 3 రోజులు చేస్తారండి ఈ తిరణాలు. మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇంకా మామూలుగా ఏంటంటే ఈ ఒక్కరోజు వచ్చి మీకు ఇది చూపిస్తాను అంతే. చూడండి, డ్యాన్స్ ప్రోగ్రాం చూశారు కదా, చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. లబ్బర్ గాజులు సాంగ్ అండి, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్. చూడండి ఎలా చేస్తున్నారు. లేడీస్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారండి, బాయ్స్ లేడీస్ ఎక్కువ వచ్చున్నారు. ఇంకా కొంతమంది ఆ పక్క ఉన్నారు లేడీస్ అయితే. ఎందుకంటే చూడండి, ఆ ఎదురుగా అవతల పక్క కొంతమంది ఆడుతున్నారు, కొంతమంది ఏంటంటే కూర్చోన్నారు. లేడీస్ వచ్చి ఒక 6-7 మంది దాకా వచ్చినట్టున్నారు చూస్తుంటే. లైటింగ్లు మాత్రం బాగా పెట్టారు. చూడండి, కలర్గా లైటింగ్లు మాత్రం చాలా బాగా పెట్టారు. చూడండి, మొత్తం ఒక్కడి దాకా లైటింగే. జనాలు అయితే చూడండి ఎంతమంది వచ్చారు, చూశారు కదా. జనాలు అయితే ఇంకా ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ అండి. మామూలుగా అయితే ఇప్పుడు టైం ఎంతో ఒకటి కాలేదు, మామూలుగా 8:30 టైము. అప్పటికే చూడండి ఎంతమంది వచ్చారు. ఇంకా ఏంటంటే ఇంకా 9-10 లోపల ఇంకా జనం ఎక్కువ పెరుగుతారు ఇక్కడ. చూస్తున్నారు కదా, నేను నాకు వచ్చేటప్పుడు ఎంతమంది వస్తూ ఉన్నారు. అప్పటికి కొంతమంది వెళ్తున్నారు, కానీ ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. చూడండి ఎలా వేస్తున్నారు. ఈ పక్క తిరిగి వేస్తున్నారు, ఆ పక్క కూడా కొంతమంది కూర్చున్నారు కదా, ఆ పక్క వైపు కూడా తిరిగి వేస్తున్నారు డ్యాన్స్. లైటింగ్ మాత్రం అసలు అదరగొడుతుందండి. ఎందుకంటే కళ్ళు చూడు జిగేలు అంటున్నాయి. చూడండి ఎలాగా అమ్మడమ్మడే వెళుతున్నాయి లైట్లు. ఇటు సైడ్ అయితే ఇక్కడ చూడండి, బొడ్లు చూడండి ఎన్ని కట్టారు. ఇటు చూడండి, సరే ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకా ఏంటంటే ఇంకా రాలే జనాలు, కొద్దిమంది మాత్రం కూర్చున్నారు. ఇంకా
మళ్ళీ వస్తూ ఉంటారు ఇంకా, ఎందుకంటే మళ్ళీ చూపిస్తాను ఎంతమంది వచ్చారనేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొద్దిమందే ఉన్నారండి, ఎందుకంటే ఎక్కువ మంది నిలబడుకోవడారు, కూర్చునే వాళ్ళు అయితే తక్కువ మంది ఉన్నారు. అదిగో ఆ ఎదురుగా ఉండే కాడండి, దానికి అవతల పక్క టెంపుల్ ఉండేది, లోపలికి ఉంటుంది టెంపుల్. ఇదిగో చూస్తున్నారు కదా, ఎదురుగ్గా ఉంది చూడండి ఒక లైటింగ్ పెట్టి బొమ్మ నా ఎదురుగా. భోజనాలు కూడా చేస్తున్నారు చూడండి, భోజనాల ప్రోగ్రాం కూడా పెట్టారు. అంటే ఇక్కడికి వచ్చిన కొంతమంది భక్తులకి భోజనాలు తింటా ఉన్నారు చూడండి. మొత్తం భోజనాలు పెట్టారు. అదే ఆ ఎదురుగా లైట్లు కనిపిస్తున్నాయి చూడండి, అదే టెంపుల్. అంటే టెంపుల్ అంటే అది కూడా మెయిన్ టెంపుల్ కాదు, లోపల ఉంది అది. ఇది మామూలుగా బయట మిగతా చిన్నది చెట్టు ఉంటుంది, అంటే మర్రి చెట్టు ఉందండి. ఆ మర్రి చెట్టు కాడ చుట్టూ ఉండే లైటింగ్ అదనమాట. దాని చుట్టూ ఒక స్లాబ్ వేసి పెట్టుంటారు చూడండి. ఇదిగో నేను చెప్పాను కదా మర్రి చెట్టు అని, ఇదే మర్రి చెట్టు అంటే కాదు, జూ చెట్టు అండి ఇది. ఈ జూ చెట్టు చాలా పెద్దదే చూడండి. ఇదంతా మొత్తం ఏర్లు బారి ఉంటుంది. ఇగో మొత్తం చూడండి ఏర్లు బారి మొత్తం రేకులు వేస్తున్నాయి కదా, ఇగో ఆ చివరి దాకా చూడు ఎంతమంది కూర్చున్నారు. ఇవన్నీ ఏర్లు బారి ఇట్లా భూమిలోకి మానులా తయారయ్యండి. చూస్తున్నారు కదా చూడండి. ఇక్కడ టెంకాయ కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళు, ఏదో మొక్కుకుంటున్నారు. ఇక్కడ కొన్ని కూడా కడతారు, ఏదైనా పిల్లకాయలు పుట్టకపోతే కూడా కొన్ని సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ ముళ్ళు కడతారండి ఆ మర్రి చెట్లకి. చూడండి ఆ మర్రి చెట్టుకి చూడండి ఎందుకు కట్టున్నారు చూడండి. అంటే పిల్లకాయలు లేని వాళ్ళు మొక్కుంటారు, ఇట్లాగా ముడులు కట్టేసిపోతారు అనమాట. అంటే వాళ్ళ నమ్మకం పుడతారని. ఇక్కడైతే అసలు చాలామందికి కూడా పాత రోజుల్లో దెయ్యాలు కూడా పూలేవండి. అంటే ఇక్కడికి వస్తారు కదా కొంతమంది భక్తులు, వాళ్ళకి గాలి కూడా పూలేటివి. అందుకని ఇక్కడ కొంచెం ఫేమస్ జ్వాలాముఖి టెంపుల్ అంటే ఇక్కడ ఫేమస్. చాలామంది వచ్చేవాళ్ళు. అది అట్ట కొంచెం కొంచెం బాగా డెవలప్ అయింది. అంటే ఎక్కువ మంది రారు కానీ మామూలుగా ఈరోజు తినాలి కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. కానీ డైలీ వస్తూ ఉంటారు, ఒక ఎట్లా ఏదన్నా ఒక 30 మంది 40 మంది వస్తూనే ఉంటారు, ఇంకా ఎక్కువ కూడా వస్తుంటారు ఒక్కోసారి. చూడండి ఇది మొత్తం మొత్తం చూడండి ఎంత ఎంత దూరం ఉండే చూడండి. మొత్తం మర్రి చెట్టు ఇవన్నీ ఓడలే, అంటే ఆ చెట్టు నుంచి వచ్చి కిందకి భూమిలోకి దింపేసాయి అన్నమాట. ఆ లైటింగ్ అవతల మొత్తం పెద్ద చెట్టు ఉండేది, ఆ నుంచి వచ్చిన ఏర్లన్నీ ఇవి చూడండి. మొత్తం ఆ నుంచి అగో చెట్టు కనపడుతుంది కదా, అది మెయిన్ చెట్టు, మెయిన్ మొదలు. ఇవన్నీ వచ్చి ఏర్లు, పిల్ల ఏర్లు. మొత్తం రేకులు మొత్తం ఇక్కడ ఆ చెట్టు చుట్టూ రేకులు పెట్టారనమాట. ఎందుకంటే చాలామంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు కదా, అంటే వాళ్ళకి ఎండ తగలకోకుండా. ఇవన్నీ చిన్న చిన్న గుళ్ళు అండి. ఇవి వచ్చి నాగశిలలు అలాంటివి అంటారు కదా, అలాంటివి ఉంటాయి ఇక్కడ. చూపిస్తా చూడండి. చీకట్లో పెద్దగా కనపట్లేదు చూడండి, అయినా కనపట్లేదండి. నాగశిలలు లాంటివి ఇవి చూడండి మొత్తం. ఇప్పుడు మనం పోతుండేదండి, ఇప్పుడు మనం పోయేది మెయిన్ టెంపుల్. అదిగో ఎదురుగా ఉండేది టెంపుల్. ఇది వచ్చి ఈ పక్క వచ్చి చిన్న వినాయకుడు దండం పెట్టుకుంటున్నాడు చూడండి, ఇది వినాయకుడు టెంపుల్ అండి. ఆ దేవాలయానికి ఎదురుగ్గా చిన్న టెంపుల్ ఉంటుంది, ఆ మర్రి చెట్టుకు ఆనుకొని ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. ఇగో ఎన్ని కూడా ఓడలే, మర్రి ఓడలే చూడండి ఎంత దూరం ఉన్నాయో. ఇది మెయిన్ టెంపుల్ వచ్చి ఇది, చూసారు కదా. నేను మెయిన్ టెంపుల్లోకి అయితే నేను మీకు చూపించానండి, ఎందుకంటే ఈరోజు తిరణాలు కదా, వీడియోలు కూడా మామూలుగా తీయనీరు లోపల, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా, అందుకని మామూలుగా తీయనీరండి, చూపించేదానికి కూడా కుదరదు. అందుకని నేను మీకు బయట నుంచే చూపిస్తున్నాను చూడండి మొత్తం. ఇది మెయిన్ గుడ్ టెంపుల్ అయితే ఇది చూడండి, ఓ ఎదురుగా కనపడుతున్నారు కదా, అదే మెయిన్ టెంపుల్. ఇది టెంపుల్కి ముందుది ఇదిగో చూడండి, గుడికి టెంపుల్ ముందు ఉండేది చూడండి. అంటే వినాయకుడి గుడికి ఈ మెయిన్ టెంపుల్కి జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్కి మధ్యలో ఉండేదండి ఇది. అది మెయిన్ టెంపుల్ వచ్చి చూడండి కనబడుతుందా, ఆ జనాలు వచ్చే లైన్లో వస్తున్నారు కదా, అదేనండి. అది బయట సైడు, లోపల గుడి
కనబడుతుంది కదా. అంటే ఇక్కడ నుంచి అయితే మామూలుగా అయితే మీకు అమ్మవారు కనపడదండి. ఎందుకంటే మామూలుగా కొంచెం మీకు వాళ్ళని చూపిస్తున్నారు చూడండి, అక్కడ దండం పెట్టుకున్నారు చూడండి, అది మెయిన్ దారబందరు. ఆ అవతల నుంచి అమ్మవారు కాకపోతే కనపడదు మనకి, ఎందుకంటే కొంచెం లోపల ఉంది కదా, కొంచెం డౌన్గా అట్ట ఉంటుంది, అందుకని మనకు పెద్ద కనపడదు. చూడండి జనాలు ఎక్కువ ఉంటారు అన్నమాట, ఎందుకంటే ఈరోజు తిరణాలు కదా, అందువల్ల ఎవరిని పెద్దగా తినీరు. చూడండి చూపిస్తా చూడండి, చూసారా, శ్రీ 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 జ్వాలాముఖి మరియు విద్యా సరస్వతి అమ్మవారి సన్నిధి. చూడండి జ్వాలాముఖి టెంపుల్. పాత రోజుల్లో అయితే ఇక్కడ పెద్దగా అసలు ఏ ఉండేది లేదండి, మామూలుగా అసలు పెద్దగా గుడి కూడా పెద్దగా ఉండేది కాదు, చిన్నదిగా ఉండేది. ఎందుకంటే ఉన్నంగా అదే నేను చెప్పా కదా, అప్పుడప్పుడు మనుషుల్లో గాలి పూనేటివని, అంటే ఇక్కడికి వచ్చి ఆ దెయ్యాలు వదిలేటి అనేవాళ్ళు పెద్దోళ్ళు, అందుకని ఒకరంతా కొద్దిగా ఫేమస్ అయింది ఈ టెంపుల్. కాకపోతే మామూలుగా అయితే నేనైతే మామూలుగా ఎప్పుడు రాలేదండి, ఎందుకంటే ఆ దారిని నేను చూపించాను కదా మీకు, ఆ దారిని బొమ్మలు నేను గోడ ఉందని చెప్పాను కదా, అటు చూస్తూ పోయేవాళ్ళని, ఎందుకంటే అంత ఎవరు కనపడేవాళ్ళు కాదు అక్కడ, అంత భయంకరంగా ఉండేది అక్కడ. ఎందుకంటే ఆ ప్లేసు అసలు పొగులు కూడా ఎవడు తిరిగేవాడు కాదు పాత రోజుల్లో. అసలు అక్కడికి వచ్చి అక్కడికి రావాలంటేనే భయం వేసేది, అటువంటి గుడి ఇది. చూసారా ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చేసారు జనాలు, చూడండి చూసారా, అప్పుడు లేరు జనాలు, అలా మీకు చూపించేటప్పుడు లేరు కదా. చూడండి ఇప్పుడు ఎంతమంది వచ్చి కూర్చున్నారు చూడండి. ఇంకా టైం ఉందండి, ఇంకా చాలామంది వస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా 9 అయింది టైము, 9కే చూడండి ఎంతమంది జనం వచ్చారు. ఇంకా 10-11 గంటల లోపల ఇంకా చాలామంది వస్తారు, చూస్తున్నారు కదా. ఈ గుడి మీకు వీలుంటే నేను పొగులు చూపిస్తానండి, ఎందుకంటే నేను చూపించాను కదా ఆ గోడ మీద బొమ్మలు ఉన్నాయని, అవి చూపించాలి మీకు, ఎందుకంటే చాలా అవే మెయిన్ పాయింట్. అసలు నేను ఎందుకు భయపడిన కారణం కూడా అది చెప్తాను. చూడండి చాలామంది అయితే వచ్చేసారండి జనాలు, చూస్తున్నారు కదా, చాలామంది వచ్చారు చూడండి మొత్తం. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంటానండి. బాయ్.